ఫ్రెండ్స్ మీకు అనేక సార్లు డిస్కస్ చేసాం. మిగతా సబ్జెక్టులన్నీ చదువుతాం. యూపీఎస్సీలో ముఖ్యమైన విషయం ఏంటి తెలుసు కదా మీకు? కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి, ఏ రకంగా చదవాలి అనేటువంటి అనేకమైన డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని మళ్ళీ కూడా నేను క్లారిఫై చేస్తున్నాను. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఒక హిందూ కానీ, ఒక మ్యాగజైన్, మనకు ఉండేటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, అలాగనే ఉండేటువంటి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏమవుతున్నాయో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అలాగనే మనకు ఉండేటువంటి ఏదైతే మనకు బాగా పాపులర్ అయినటువంటి రిలయబుల్ ఉండే సోర్సెస్ తీసుకోండి. ఫస్ట్ పాయింట్ అంటే సోర్స్ ఆఫ్ మెటీరియల్ మనకు చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దాని ఒక సిస్టమేటిక్, దాంట్లో ఉండే ఈవెంట్స్ ఏంటి, డేట్స్ ఏంటి, ఎలాంటి సంఘటనలు ఉన్నాయి, ఏదైతే రిలేటెడ్ ఉంటాయో ఇవన్నీ ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి. ఈ రాసిన తర్వాత ఇదన్నీ కూడా సమ్మరైజ్ చేసుకొని నేర్చుకోవాలి, అనలైజ్ చేయడం నేర్చుకోవాలి. తర్వాత మంత్లీ ఒకసారి ఏం చేయాలంటే మీరు వచ్చినటువంటి నోట్స్ ఏమవుతుందో దాన్ని ఒకసారి చెక్ చేసుకొని దాన్ని కంపైలేషన్ చేసుకోవాలి. స్టాటిక్ డేటా ఏమవుతుందో దానికి రిలేట్ చేయడం నేర్చుకోవాలి. అది సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, సోషల్ ఇష్యూస్ కావచ్చు, ఏ ఇష్యూ అయినా మనం నేర్చుకున్నటువంటి డేటాని దానికి రిలేట్ చేయడం నేర్చుకొని దాని తర్వాత రివిజన్ చేసుకొని నంబర్ ఆఫ్ టెస్టులు వస్తే కరెంట్ అఫైర్స్ని ఈజీగా మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంది.